వరుణదేవుడిని మంత్రాలతో ఆవాహన చేసిన తర్వాత సత్ఫలితాన్ని వెంటనే వరుణదేవుడితో సహిత సత్యనారాయణ స్వామిని ఆరాధన చేసుకోమని స్వామి వారికి అష్టోత్తరాన్ని చేసుకోమని చెప్పేసి అన్నారట. స్వామి నీకు సంబంధించిన నైవేద్యాలు ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి అడుగుతున్నారట. నాకు గోధుమ నూక పంచదార కలిపి విశేష ద్రవ్యాలతో నైవేద్యం పెడితే నేను చాలా సంతోషపడతాను అని చెప్పేసి అన్నారట. స్వామి నీకు కావాల్సిన పదార్థాలు ఏమిటయ్యా అని చెప్పేసి అడుగుతున్నారట. నాకు పంచామృతాలు అంటే చాలా విశేషమైనది. పంచానికి సంబంధించిన ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార విశేష ద్రవ్యాలతో నాకు అభిషేకం చేస్తే వెంటనే సత్ఫలితాన్ని నేను ఇచ్చేస్తానని చెప్పేసి అన్నారట. సరే అని చెప్పేసి స్వామి నీ వ్రతాన్ని ప్రారంభం చేసేటప్పుడు మీ మనసులో ఏమి కోరిక కోరుకోవాలయ్యా అని చెప్పేసి అడుగుతున్నారట. భారతదేశానాం భక్తజనానాం అంటే భారతదేశం మొత్తం చక్కగా ఉండాలి కాబట్టి, సస్యశ్యామలంగా ఉండాలి కాబట్టి, నువ్వు తీసుకుంటున్న ఫలితాన్ని ఎట్లా ఉన్నా కూడా ఆ సత్యనారాయణ స్వామికి చెప్పుకొని ఆ పంచామృతాలు చేసుకొని స్వామి వారి పంచ కథలు